ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చేతికి దెబ్బ తగిలి ఆటో ఇంటి ముందు పెట్టుకుని ఖాళీగా మీరెన్ని ఇబ్బందులు పడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. నేను సంపాదించిన డబ్బంతా మీకేమి ఇవ్వడం లేదు. నేను సంపాదించిన దాంట్లో కొంచెం అన్నయ్య కోసం ఇస్తున్నాను. కాదు అనకుండా తీసుకోవద్దునా? ఏందన్నా, నువ్వైనా చెప్పు. అర్థం చేసుకుని తను ఇస్తుంది కాదు అని తన అభిమానాన్ని అవమానపరచకూడదు. తీసుకో. థ్యాంక్స్ వదినా. అన్నయ్య జాగ్రత్త. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. ఏమి కావాలన్నా నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా నాకు ఏ చిన్న కష్టం వచ్చినా నీకే ఫోన్ చేసి చెప్తానమ్మా. సరే అన్నా, వెళ్ళొస్తాను. సరేనమ్మా. ఏమిట తల పగిలిపోతా ఉండదే. అత్త అత్త, పొద్దున్నే అల్లుండి కొంచెం కూడా పట్టించుకుందామని లేకుండా ఆడేం చేస్తా ఉండవు అత్త? ఎందుకురా పొద్దు పొద్దున్నే అరుస్తుండవో? బేగను కాఫీ ఇవ్వాలని తెలియదా నీకు? కాఫీ కావాలనా? సత్యమోహన్ కాఫీ ఏం తాగుతావులే కాని లోపల క్వార్టర్ తెచ్చిపెట్టినాను, తాగుతావా? ఏమవుతా, నువ్వు కూడా మొదలు పెట్టినావా ఏమి? అవునరా, మొన్న తలనొప్పిగా ఉండదని డాక్టర్ దగ్గరికి పోతే రోజుకో మూత తాగుమా తగ్గిపోతాదని చెప్పినాడు. అందుకే చాటుగా పెట్టుకుని రోజుకో మూత తాగుతా ఉండాను. నువ్వు నా పార్టీలో చేరిపోయి ఉన్నావా? ఈ మాట ముందే చెప్పుంటే మనిద్దరం కూర్చొని తాగుదాం కదా. మెట్టు తీసుకొని కొడతా తప్పుడు సచ్చినోడా. ఏమిరా నువ్వు? ఎట్టా కనిపిస్తుండా నేను నీకో? నువ్వే కదా నాకు చెప్పినావు. మరి చెప్పక నువ్వు ఏసే యాసాలు ఎట్లుండాయి? నేనేం చేసినాను? అట్ట అరుస్తా ఉండవు. ఏం చేసినావా? నీ నాయన గాని చూసుంటే రాత్రి ఆడే నిలువున గొంతు మీద కాలేసి కస కస తొక్కి పారేసేటోడు. చాలే ఊరుకోత. ఏదో తప్పు చేస్తే తిడతా ఉండవు, సరే. ఊరికే ఉండవు కూడా ఊరేస్తాడా ఏంది మా నాయన? చేసిన తప్పు కూడా తెలియనంతగా తాగేసి ఉండవురా నువ్వు. ఒళ్ళట్ట కొవ్వు పట్టిపోయి ఉండదు నీకు. కార్తీక మాసంలో అందరూ భక్తిగా దేవుడికి మొక్కుతా ఉంటే నువ్వు తాగుతావా? తాగుతావా? తాగుతావరా? తాగుతావా? నిన్ను ఓ అతో ఇడిచిపెట్టత. నాకు అసలు తలనొప్పిగా ఉండదు. తలనొప్పి కాదురా, నీకు ఒళ్ళంతా వాతలు పెట్టాలా? ఏమో మనసులో బాధ పెట్టుకుని తాగుతుండాడులే అని చూస్తా ఊరుకుంటే నీ ఇష్టానికి అయిపోతుండావే. నిన్ను ఏం చేయాలరా నిన్ను? అతో ఇప్పుడు నేనేం చేసినా అట్లా కొట్టినావు నువ్వు. బా, ఇంత బలం నీకు యాడ్ నుంచి వచ్చినా తాత? నువ్వు చేసే పనులకి లేని బలం అరువు తెచ్చుకొని కొట్టాలనిపిస్తుండదురా నిన్ను. చాలే ఆపుతా. బేగన పోయి ఒక బ్లాక్ టీ తీసుకురాపు. బ్లాక్ టీయా నీకా? పాపం రాత్రంతా కష్టపడి దొరలేసినావని నీకు బ్లాక్ టీలు తెచ్చియ్యాలా? అత్తో నీకు పుణ్యం ఉంటది అత్త. ఏందత్త నువ్వు కూడా ఇట్టా? పోరా. చూడనా మాట్లాడితే కొడతా ఉండదు. కొట్టిందా? చంపాలరా నిన్ను. ఏమన్నా నువ్వు కూడా పార్టీ మారిపోయాడు? వాడు చేసిందంతా చేసి ఏమత్తా నేనేం చేసినానని అంటున్నాడు చూడు. ఏం చెయ్యాలి వీణ్ణి? వాడికి అలా జరుగుతుందత్త. ఏం చేస్తాం? నాకు కాఫీ తెచ్చిపెట్టత్తా. సరే సరే, నేను పోతుండానులే. నాకు ఒక బ్లాక్ టీ పడకరాపు. నీకు టీలు గీలు పనికిరావరా? నీకంత విషం ఇయ్యాలా? నీకు విషం 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 ఇవ్వాలా? దరిద్రం వదిలిపోతాది కొంపకి. అత్తా హే పోరా. ఏందినా నేనేం చేసినానని అత్త అట్టా తిడతా ఉండదు. రాత్రి ఏం చేసావో గుర్తులేదా నీకు? ఏందన్నా గుర్తుండేది? నేను ఈ మధ్య చాలా డీసెంట్ అయిపోయి ఉన్నాను, తెలుసునా నీకు? అవునా? ఎందుకురా? వదిలొచ్చుండదే. తాగితే ఏమైనా బాగుంటుందా? అందుకే కదా తాగడం మానేసినాను. రాత్రి కూడా గుట్టు చప్పుడు కాకుండా తాగినానా, ఇంటికి వచ్చినానా, పండినానా. తాగడం గుర్తుంది, పడుకోవడం గుర్తుంది,
మధ్యలో ఏం గుర్తులేదా? వస్తా ఉంటే బాబాయ్ టీ కొట్టు కాడ ఊపించినాడు. ఓ సోడా అడిగినాను, తాగినాను, అంతే ఇంటికి వచ్చేసినాను. సోడాకి ఇంటికి మధ్యలో చాలా జరిగింది. ఏం జరిగినది నాకేం గుర్తు రావట్లేదే. సోడా అయితే తీసుకున్నాను, తాగినాను. అన్నా ఆడ సోడా చాలా బాగుంటుందనా? నీ కోటర్లు సోడాలు వాటర్లు కాదురా. ఈ మధ్యలో ఎన్ని వేషాలు వేసావో గుర్తుందా నీకు? నేనేం చేసినానన్నా? తాగి రోడ్డు మీద పడిపోయే పరిస్థితిలో ఉంటే పాపం ఆ విజయశాంతి తన ఆటోలో ఎక్కించుకొని తీసుకొచ్చింది. అట్నా? ఇదెప్పుడు జరిగినది? రాత్రి మీరు తాగి మత్తులో ఉన్నప్పుడు జరిగింది. పాపం దారిలో ఆటోలో చాలా ఇబ్బందులు పెట్టావంట. తను కాబట్టి ఇంటి వరకు తీసుకొచ్చింది. అదే నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఇంకెవరన్నా అయి ఉంటే రోడ్డు మీదకి తోసేసి వెళ్ళిపోయి ఉండేవాళ్ళు. అట్నా? అట్టొస్తే పులి తిట్టాలి కదా, మరి పులేవి చప్పుడు చేయకుండా ఉన్నాడు. అసలే కోపంగా ఉన్నాడు. ఇంకా నిన్నలా చూస్తే ప్రాణాలు ఎక్కడ తీసేస్తాడోనని నేను విజయశాంతి తీసుకెళ్ళి నిన్ను గదిలో పడుకోబెట్టేశాను. అరే, ఇప్పుడు గుర్తొస్తా ఉండదునా? ఆ పాప ఆటో ఎక్కినట్టు, ఏమో తూలి పడిపోతున్నట్టు, పాడేసినట్టు అంత కళ అనుకుంటా ఉండానే. నిజమా? ఆ అమ్మాయిని అంత బాధ పెట్టి నీకు కలలా అనిపిస్తుందారా? రాయ్, తను మంచిది కాబట్టి, ఇప్పుడు మన బంధువు అయింది కాబట్టి కుటుంబ గౌరవం ఏమైపోద్దో, నాన్న ఎక్కడ బాధపడతాడో మేమెక్కడ బాధపడతామోనని ఓపిగ్గా తీసుకొచ్చిందిరా నిన్ను. నువ్వు రోజు తాగేదే కదా, నేను కాదనట్లేదు. మరీ అంత తాగడం పద్ధతే కాదురా. ఏమోనా, ఒళ్ళు తేడా వచ్చేసినదే. ఇంతకుముందు ఎంత తాగినా యాడ ఎవరిని ఇబ్బంది పెట్టినదే లేదు. అవును మరి. ఉమ్. ఆ మాదిరి రోజు లీటర్లు లీటర్లు కొబ్బరి నీళ్లు తాగినట్టు తాగుతా ఉంటే ఒళ్ళు పాడవక ఏమవుతాదే? ఇందా దా. ఏయ్, ఓ అత్తో, ఏమత్తా? నేను బ్లాక్ టీ కదా అడిగినాను. నువ్వు తాగిన దానికి ఇదే విరుగుడు. ఇక నీకు బ్లాక్ టీలు అల్లం టీలు ఇవ్వడం అంత కుదరదు. నోరు మూసుకుని తాగరా సాలుగాని. ఏమవుతా? నీ గాడ కూడా బుత్తుగా ఇల్లు లేకుండా పోతా ఉండదు నాకు. నువ్వు ఇట్నే తాగొస్తా ఉండు. ఏదో ఒక పొద్దు మా ఎన్న కాదు, నేనే అంత ఎండ్రని కల్పిస్తున్నావు. దరిద్రం వదిలిపోతాది కొంపకి. వామ్మో, నా మర్డర్ కూడా ప్లాన్ చేసినావా నువ్వు? ఆ, కాస్త పద్ధతిగా ఉండమని చెప్తుంది లేరా. నువ్వు రాత్రి ఎన్ని ఆటలాడావో. అట్నా? హ, మన క్యారెక్టర్లో ఈ వేరియేషన్ ఏంది? కొత్తగా ఉన్నదే. అవును మరి, గొప్ప క్యారెక్టరైజేషన్ నీది. మళ్ళీ దానిలో వేరియేషన్లో